కార్యక్రమానికి ముఖ్య అతిథి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి స్వాగత నమస్కారాలు తెలియజేస్తుంటూ వెల్కమ్ చెప్తున్నాం. అక్కడే అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాబు అంతా లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. బాబు అంతా మొత్తం వెనకాల ఎవరు కూర్చోకూడదు, మొత్తం కుర్చీలో కూర్చోవాలి. దయచేసి ఎవరు అక్కడ నిలబడుకోవద్దండి, నిల్చొద్దండి అమ్మా. శ్రీనాథ్ పైకి రా. వీడు చూస్తే ఎంత ఉన్నాడు, మాట్లాడమంటే మాట్లాడమంట. అంత సాయంత్రం 6 తర్వాతనే ఉన్నట్టుంది వీళ్ళంతా బ్యాచ్. 6 తర్వాత బ్యాచేనా? మా బాలరెడ్డి కూడా అట్లే ఉండే. ఈ ఇద్దరు 6 నుంచి 8కి క్లాసెస్ ఎక్కువ తీసుకుంటారాడు, అంతే కదా బాలే? ఎవరు ఉంటారా? ఓన్లీ సంధ్యావేళనే అనమాట. ఈరోజు ధర్మవరం పట్టణ పబ్లిసిటీ వింగ్కి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనాథ్ గారికి, జిల్లా స్టూడెంట్ యూనియన్ పురుషోత్తంకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎప్పుడూ లేని విధంగా పార్టీ పెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతున్న పైగా ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణం అనేది గతంలో జరగలేదు. మొట్టమొదట పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక తప్పనిసరి పరిస్థితులలో పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ రోజుల్లో అది ఎలా అని అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు పెట్టడం, ప్రజల దగ్గరికి వెళ్తాము, ఓదార్పు యాత్రకు వెళ్తాము అంటే అడ్డుకోవడము, దానిలో ధిక్కరించినందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టడము, తర్వాత రావడము, వచ్చిన తర్వాత ఈ పార్టీ యొక్క ప్రస్థానం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనం అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఒక చిన్న కేసు పెడతామనో, పోలీసు వాళ్ళు పిలుస్తామనో అంటే మాకు ఎద్దులేండి సార్, ఇప్పుడు వద్దు, లాస్ట్లో వచ్చాంలేండి, 4 ఏళ్ళ తర్వాత లాస్ట్ సంవత్సరంలో యాక్టివ్గా ఉంటామన్న పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తండ్రి చనిపోయిన తర్వాత అకాల మరణం తర్వాత కేవలం చెప్పిన మాట కోసం సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి ఒక పార్టీని వ్యవస్థను చేసి ఇన్ని కష్టాలు పడి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలు వ్యక్తి కాదు, కుతంత్రాలతో నిండిన వ్యక్తి. నేరుగా ఎప్పుడు ఫైట్ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలే లేవు. ఎవరో ఒకరు భుజాలు ఎత్తుకొని పోతా అంటేనే కానీ పార్టీని నడిపించలేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు. అలా కాకుండా ఒక 36 ఏళ్ళ యువకుడు, నాకు ఏ ఎవరితో కూడా పొత్తు వద్దు, నా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రచారాలకు వెళ్ళినా ఇంకో చోటుకు పోయినా కేవలం అతని భుజం మీద ఒకటే కండువా ఉండాలి, అది వైఎస్ఆర్ కండువానే ఉండాలి తప్ప ఇంకొక 2-3 కండువాలు ఉండకూడదు, తలెత్తుకొని తిరగాలి అనే పద్ధతిలో నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. నాకు తెలిసి 3 ఎలక్షన్స్లు
ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నడిపించిన పార్టీ ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఒంటరిగా పోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ సంస్థాగతంగా ఎప్పుడూ కూడా ఇంత పటిష్టంగా మళ్ళీ తయారు చేసుకోలేదు. ఓటర్లు ఉన్నారు, జనాలకు మేలు చేస్తే చాలు అనే ఒక ఆలోచన చేస్తూ పోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను అందరినీ కూడా ఏకదాటి మీదకి తీసుకొని పోయి చేయాలనే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. అది ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ఆ సంస్థాగతంగా దగ్గర ఈరోజు మెంబర్షిప్ కాదు ఇది చేసేది, చురుకుగా ఉండి పార్టీ క్యాడర్ మాత్రమే 18 లక్షల మందిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. మిగతా పార్టీలు ఉన్నాయి ఏదైనా సభ్యత్వాలు ఇవన్నీ కానీ అంటే స్టోర్ బియ్యం కాడికి వచ్చే నువ్వు అది చేయొచ్చనే కానీ స్టోర్ బియ్యం అని చెప్పి సభ్యత్వాలు చేసుకుంటున్నాడు. 60 లక్షలు 70 లక్షలు చూపించుకుంటూ పోతున్నారు. 60 లక్షలు 70 లక్షలకు సభ్యత్వాలు ఉన్న పార్టీలకు మళ్ళీ ఎన్ని శాతం ఓట్లు రావాలో అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలోకి చేస్తున్నాం. ఆ బలోపేతం దిశగానే ఎన్నో కమిటీలు వేయడం జరుగుతుంది, కార్యవర్గాలు వేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. పార్టీ కోసం అహర్నిశలు ఫైట్ చేస్తూ ఉండాలి ఎక్కడే కానీ. ఎందుకంటే మన పార్టీ ఎక్కడా తప్పు చేయలేదు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోలేనే ఒక ప్రయత్నం మాత్రమే చేసినాం. గతంలో ఎవరే కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చాలా హామీలు చెప్పినాడు, ఎప్పుడు నెరవేర్చలేదు. నెరవేర్చాలని కసి, చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ముందుకు పోయిన వారు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనం అందరం చూస్తూ ఉంటేవి ప్రతి నెల క్యాలెండర్ రూపంలో డబ్బులు పడుతూ ఉండేటివి. ఈ నెల ఇంత పడుతుంది, ఈ నెల ఇంత పడుతుంది, ఇది అని పిల్లల చదువు కోసం కావచ్చు, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకోబోవచ్చని. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకదాటిగా 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినాడు. ఇంతవరకు ఒక ఇల్లు మంజూరు చేయలే, కానీ వేరే వాళ్ళు ఇల్లు చేసిన దానికి పోయి నేను కొడుతున్నాడు. మన నియోజకవర్గంలోనే చూసుకోండి, ఈ దఫా 12,000 ఇల్లు ఇచ్చినాను పోయినసారి, అంతకుముందు 12,000 ఇండ్లు ఇచ్చినాను. ఊర్లు కట్టినాం. మనం కట్టేది ఇండ్లు కాదు కట్టినది, ఊర్లు కట్టించినాం. దగ్గర ఇప్పుడు అవన్నీ చూస్తే ఒక 15,000 ఓటర్లకు తయారైన పరిస్థితికి తీసుకొని వచ్చినాం. ఎందుకంటే అది మన ధర్మం. దీంట్లో ఎక్కడ పార్టీలు చూడలే, దీంట్లో కులం చూడలే, మతం చూడలే, పార్టీలు చూడలే. ఆ విధంగా హెల్ప్ చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో చేసినా మన పార్టీ వాళ్ళు కూడా బాధపడినారు. అన్న వాళ్ళ కొందరికి రోడ్ల బిట్లు వచ్చినాయన్నా మన వాళ్ళకి రాలేదున్నా అని చెప్పేసి. కాబట్టి మనం ఆ విధంగా ఎక్కడ భేషజాలు పోలే. ఈరోజు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది. కానీ మనిషికి ఎట్లుంటుంది అంటే ఏదో కొత్తది వస్తుంది, ఎలా వస్తుంది, ఇంకోటి ఏదన్నా ఇస్తాడే, ఈ పథకాలు పోవు కదా, కొత్తవే కదా ఇచ్చేది చంద్రబాబు నాయుడు అనే రూపంలో కొంతమంది ఆశపడిన సందర్భము ఉంది. కానీ మొన్న చూస్తున్నారు ఈ గెలుపు ఏ విధంగా గెలిచారు అని, ఈవీఎంలలో ఎలా మ్యానిపులేట్ చేశారు అని చెప్పి కూడా చూస్తున్నాం. మా పురుష వచ్చి ఒకసారి చెప్తున్నాడు, అన్న వానికి రోడ్డు ఫేస్ ఇచ్చినాము, నార్త్ బిట్ ఇచ్చినాము, వచ్చి కంప్లైంట్ చేసిన అన్న. ఏం కంప్లైంట్ చేసినారంటే పక్కన నామదారులు ఉన్నారన్నా అని చెప్పేసి. ఇంక యాడ్గాని చేసేకైతే చెప్పు, ఒక పేదవాడికి ఒక ఇల్లు కల్పించాలి, ఒక సొంత ఇల్లు ఇప్పించాలి అనే స్థలం ఉండాలి అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి నా పక్కన నామదారులు బన్నారు, ఇంకోరు బన్నారంటే మనం ఎక్కడికైనా తృప్తి పొందేకైతుంది. కాబట్టి మనిషి అనేవారు ఎక్కడ తృప్తి పొందడు. ఈరోజు చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కోరు పిల్లల్ని బాగా కనల్లా అని చెప్పేసి, 10 మంది పిల్లల్ని కనల్లా, ఇట్లా పిల్లల్ని బాగా కనల్లా అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఉద్యోగ కల్పన ప్రోత్సహించడం లేదు. మంచి రోడ్లు వేయాలని, మంచి హాస్పిటల్స్ కట్టాలని, మంచి కాలేజీలు కట్టాలని, మంచి చదువు లేదు. 10 మంది కనల్లా అని చెప్పి చెప్తున్నాడు. 10 మంది ఎప్పుడు కంటారు చెప్పండి? ఇప్పుడు మనం చూసే ఫోన్లు చూసే కింద జోయిలో ఉంటుంది, తొడల మధ్య ఉంటుంది. ఇంకెప్పుడు 10 మంది కనేది మన వాళ్ళు. అందుకే కదా ఈ IVF సెంటర్లు అన్నిగా వచ్చినాయి ఊర్లలో అంతా, ఏడపోయినా కానీ. అంటే ఏమి అవసరం, ఈ దేశానికి ఏం అవసరము, ఈ ప్రాంతానికి ఏం అవసరము అనేది కూడా అవసరం లే. ఇంతకుముందు పూర్వకాలంలో అయితే అలా 10 మంది ఎందుకు కంటూ ఉంటారు?
ఆ ఊర్లో వాళ్ళది ఒక పెద్ద గుంపుగా కనపడాలని. ఆ రోజుల్లో ఇన్ని వ్యాక్సినేషన్స్ లేవు. పుట్టే పిల్లలు ఏ విధంగా అంటే ఆరోగ్యంగా పుడతారో లేదో అనే ఉద్దేశంతో ఇలా మల్టిపుల్ కారణాలతో ఉండేది. ఇప్పుడు మనం ఆలోచించండి, 10 మంది కనాలని ఒక పాతకాలంలో ఉన్నారంటే, ఇప్పుడు కాలంలో అయితే 25 తక్కువలో 7 పెళ్లి కావట్లేదు, అంతా 26, 27. ఏమన్నా 18 అయితే తీసుకొస్తే తప్ప, కానీ మిగతావన్నీ కూడా 25, 26 తర్వాత 10 ఏళ్ళు కన్నా అంటే 2 సంవత్సరాలకు ఒక తర్వాత ఒక పిల్లలు పుడితే ఆమె ఏ ప్రపంచమో చూడదు. ఇంకా హాస్పిటల్ ఇల్లు తప్ప ఇంకో ఏ ప్రపంచము 50 ఏళ్ళ వరకు చూసే ఇదే ఉండదు అనమాట. ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ వచ్చన్నాడు. ఏం చేసేకైతే చెప్పు. మళ్ళీ తనేమైనా చేస్తున్నాడంటే లేదు. ఎవడో కనిపెట్టిన సెల్ ఫోన్ నాదంటాడు, ఇతను మాత్రం 2వ పిల్లలు 3వ పిల్లలు మాత్రం మనకందరికీ చెప్తుంటాడు, అతను మాత్రం చేయడు అనమాట. ఇట్లుంది ఈ దేశంలో. తాగడానికి మంచి నీళ్ళు ఉండవు, తాగడానికి పాలు మంచి కల్తీ పాలే, ఎక్కడ చూసినా కల్తీ పాలే. తినడానికి మంచి భోజనం ఉండదు, పీల్చడానికి మంచి గాలి ఉండదు. కానీ అందరినీ కనాలంటాడు, ఏం చేయాలో తెలియకుండా పోతాను. నిన్న మొన్న చూసినాం, ఒక ఆమె కమరావతి చెప్పరా, ఇది అమరావతి కాదు కమరావతి అని పాపం రేణుకా చౌదరి పార్లమెంట్లో తొడగొట్టి మాట్లాడింది. తప్పేం లేదు ఆమె మాట్లాడింది, ఆడ ఉన్న పరిస్థితిని బట్టి ఆమె మాట్లాడింది. బాగానే ఉంది. నువ్వేదో డబ్బు ఉన్న 10 మంది కమరావతి గురించి, అమరావతిలో ఉండే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. మా ఊర్లలో ఉన్నారు పాపం. వాళ్ళ పాపం ఇక్కడున్న రైతాంగము కానీ, ఇక్కడున్న జనాలకు కానీ ఊర్లో ఉంటున్నామంటే పిల్లనిచ్చే వాళ్ళు లేరు. వ్యవసాయం చేస్తున్నామంటే మా గంటాపురం కావచ్చు, చెర్లోపల్లి కావచ్చు, నిడిగల్లు కావచ్చు, ఏకమాదంపల్లిలో కావచ్చు, ఇదే కమ్మ సోదరులకు పాపం పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా కానీ ఊర్లో వ్యవసాయం చేసుకున్నామంటే ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రాజమండ్రికో లేకుంటే కర్ణాటకకో పోయి ఆడ ఎదురుగా ఇచ్చి పెళ్లి చేసుకొని వచ్చి ఈడ పెట్టుకునే పరిస్థితి. మళ్ళీ వాళ్ళంతా కమ్మోళ్ళే కదా, వాళ్ళని ఏడ పెడతావా? అమరావతిలో పెడతావా? ఏడన్నా పెడతావా? లేదు వేరే దాంట్లో పెళ్లి చేసుకున్నాను రానివా? ఈ కులాల మీద మతాల పేరు మీద ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని విభజించి పరిపాలిస్తున్నారు. మనం అందరం కూడా అప్రమత్తతో ఉండాలి. జరగబోయే దాన్ని అన్నింటినీ కూడా అంచనా వేసుకోవడమే రాజకీయం అంటే. భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతోంది రాజకీయం, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు పోయి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టి అడగండి, ఏఐలో పోయి అడిగితే చెప్తుంది చాట్‌జీపీటీలో ఏంది నిజమేంది అబద్ధమేంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశ చరిత్రను కూడా తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర చరిత్రను కూడా తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చెప్తాడు, మీరు ఈరోజు గ్యాస్ మీద వండుతున్నారంటే నా పుణ్యమే అంటాడు. సెల్ ఫోన్ కనుక్కున్నాను అంటే అది నా పుణ్యమే అంటారు. ఏది జరిగినా నేను నా వల్లనే బతుకుతున్నారంటారు, నా వల్లనే అమెరికా పోయినారంటారు, నా వల్లనే మీరు అంతా ఉన్నారనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ నీ వల్ల కాదు. నువ్వు ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్రం అతపాతాళానికి పోతోంది, రాష్ట్రం అంధకారంలోకి పోతోంది. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతున్నాడు. ఏ పంట చేసినా గిట్టుబాటు ధర లేదు. కానీ మన ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రెడ్డి అమరావతి దాని మీద కాల్చిపడేలా అనిపించింది నాకు అంటాడు. ఇక్కడ రైతులు చూస్తే అంత ఇబ్బందులు పడుతున్నాడు. ధర్మవరంలో చూస్తే 3 రోజులు 4 రోజులు ఒక చేనేత కార్మికుడు ఊరేసుకొని చనిపోతున్నాడు. వీటి గురించి మాట్లాడిచ్చేవాడు లేడు, వీటి గురించి సమాధానం చెప్పేవాడు లేడు. ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది నాయకులకు పట్టదు. ఆ రోజు వచ్చామా, మతం మీద విభజిద్దామా, కులం పేరు మీద విభజిద్దామా, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ చేద్దామా అనే ఒక ఆలోచనతో పోతున్నారే తప్ప ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. వాటిని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయటం లేదు. జనంకి ఏం కావాలి అని ఆలోచించే పరిస్థితిలో ఈరోజు లేరు. కాబట్టి ఇక్కడికున్న యువత మీరందరూ కూడా కేవలం సోషల్ మీడియాలో కూర్చొని రీల్స్ చూస్తూ సంబరపడిపోవడం కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో జరుగుతున్న ఎటువంటి దాన్నైనా కానీ ప్రశ్నించే గుణం నేర్చుకోవాలి.
ప్రశ్నించే గుణం నేర్చుకోవాలి. ఎందుకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపే విధంగా ఉండాలి. అది ఎక్కడైనా కావచ్చు, ఎవరేం చాచాలు కాదు, చాచాలు కాదు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు, హీరోలు వీళ్ళంతా ఉంటూ ఉంటారు. అన్నన్ని కోట్లకు అని చెప్పేసి రైతు గిట్టుబాటు ఇవ్వడానికి డబ్బులు లేని వీళ్ళు టికెట్ రేటు పంచడానికి మాత్రం అప్లికేషన్ పెట్టిన 2వ రోజే ఇస్తా అంటారు. మనం కూడా మన హీరోలు అంటే మొత్తం సొక్కాజించుకొని మొత్తం అన్ని ఇంట్లోంచి తీసుకొని పోయి కొంటా అంటాం. తప్పేం లేదు, హీరోగానే చూడాలి. కానీ మనం ఏం చేస్తానంటే దేవుళ్ళలాగా చూస్తున్నాం. పోనీ ఆ దేవుళ్ళు ఏమైనా సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతున్నారా అంటే అది కనపడటం లేదు. కాబట్టి ఈరోజు ఆ సమాజం ఎవరైతే కానీ, నేను ఎక్కడో చూసా, ఉత్తరప్రదేశ్లో 12 సంవత్సరాలు ఒక పిల్లవాడు రోజు రాజ్యాంగం గురించి చెప్తూ ఉంటారు, వీడియోస్ చూస్తుంటారు, మీరు కూడా చూసి ఉంటారు. ఎంతో బ్యూటిఫుల్గా చెప్తూ ఉంటాడు. అవగాహన చేసుకోవాలి, చట్టాన్ని అవగాహన చేసుకుంటేనే మనము ఎక్కడైనా కానీ మాట్లాడేకి అయితే ఉంటుంది, ఎక్కడైనా కానీ మనము మన మాటకు చెల్లుబాటు అవుతూ ఉంటుంది. నేను చదివినది ఇంజనీరే, కానీ నాకు ఇంజనీరింగ్ సబ్జెక్టుల కంటే కూడా లానే ఎక్కువ బాగా గుర్తుంటుంది. లాలో ఉండే సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి. నేను చదివినది ఇంజనీరింగ్ అయినా కానీ లా సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి. ఎక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు, ఏ సెక్షన్ కింద వాళ్ళు ఈ విధంగా మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ కింద ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అది తెలుసుకోగలిగినామనుకో, ఖచ్చితంగా మనం సంబంధించిన అధికారిని అడిగే అవకాశం ఉంటుంది. ఈ చట్టం కింద మమ్మల్ని ఎందుకు చేస్తాం, మాకేం సంబంధం ఉంది అని చెప్పేసి. లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఎంత ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలు ఏవి ఉన్నాయో, కూటమి చేసిన తప్పిదాలు, వాటిని ఎప్పటికో ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్నో చోట్ల చూసినాం, జెన్జీస్ అంతా ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారు అనేది. ఆ ఫైటింగ్ స్పిరిట్ కన్నా లేకపోతే డెఫినెట్గా మనం భవిష్యత్తులో కూడా ఎదగలేం. సమస్యను అర్థం చేసుకోలేనప్పుడు సమాధానం కూడా దొరకదన్నమాట మనకు. కాబట్టి మొదట సమస్యను అర్థం చేసుకొని దానికోసం సమాధానం కోసం వెళ్ళి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ శ్రీనాథ్ ఆల్ ది బెస్ట్. యాక్టివ్గా పనిచేయాలి శ్రీనాథ్, యాక్టివ్గా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని వస్తూ ప్రజల్లో మమైకమైతూ తిరగవలసిందిగా కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున కోరుతున్నాను. ఇంతకుముందు పురుష, అమర్ వీళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా యాడైనా పోటీ చేయొచ్చు, గెలవచ్చు, పెట్టచ్చు. కానీ ధర్మవరంలో గెలవాలంటే అది కేవలం ఒక కేతిరెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఎవడూ లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 3 సార్లు గెలిచినదంటే మా నాయన ఒకసారి, నేను 2 సార్లు. ఎవరు గెలిచిన ఇంతకుముందు గెలవను కూడా గెలవలేదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిత్యము పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి. ధర్మవరం నాయకుడు, ప్రజలు మెచ్చిన సేవకుడు, అదిగో అన్న వస్తున్నాడు, ఎత్తర చెయ్యి. జై కేతిరెడ్డి, అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి, కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. దయా గుణం ఉన్నవాడు, ధర్మ బుద్ధి గలవోడు, అడిగో పేదల పెద్ద బిడ్డ, దిష్టిని తీయే. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి, కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. చూపులకే రా క్లాసు, అబ్బో అన్న ఊర మాసు, కష్టం అంటే చాలు పరిగెత్తుకు వస్తాడు బాసు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ అయిన ఫేస్, కేతిరెడ్డి అంటే చాలు ప్రాణం ఇస్తారు ఫ్యాన్స్. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి, కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. ఓ ఓ ఓ ఓ
పండగంటూ గల్లి గల్లి తిరిగేస్తూ ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు. అక్క అన్నంటూ ఈ కష్టాలేటంటూ ప్రతి గడపకెళ్ళి జన బాధలు తరిమేస్తున్నాడు. పాలకులంటే ప్రజలకు సేవకులంటాడు. అధికారం ఉన్నా ఎప్పుడు సామాన్యుడికుంటాడు. అరే నాయకుడంటే ఎటుండాలో చూపిస్తున్న పాలకుడు. అరే పాలకుడంటే ఏం చెయ్యాలో చెప్పకి చెప్తున్న నాయకుడు ఇతడు. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి. కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి. కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి. విద్యావంతుడు వివేకవంతుడు నమ్ముకున్న వారికెప్పుడు నిడగ ఉంటాడు. శాంత సౌమ్యుడు అవిశ్రాంత శ్రామికుడు ప్రతినిత్యం ప్రజల కొరకి పయనిస్తున్నాడు. ఫ్యాక్షనిజం గడ్డపై పుట్టిన వివేకానందుడు ప్రజల సౌఖ్యమే ఎప్పుడు ముఖ్యం అంటాడు. జన సంక్షేమానికై జై జగన్ జెండా పట్టాడు. జగనన్న సంక్షేమ రాజ్యంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి. కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి